హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి మూవీ రివ్యూ చేయబోతున్నాను. అదేనండి మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. నా స్టైల్లో ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా విని కామెంట్ చేసేయండి. ఒక బేబీ మూవీ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత సమంత అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ అనగానే అందరిలోనూ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. అదే కాకుండా రాజ్ నిడుమూరి ఈ స్టోరీని రాయడంపై ఈ మూవీ హైప్ ఇంకా క్రియేట్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఫెమినిస్టిక్ భాష టెంప్లెట్గా ఉందన్నమాట. ఒక కమర్షియల్ మాస్ హీరో చేసే పనులన్నీ ఒక హోమ్ మేకర్ రోల్లో సమంత చేస్తే ఎలా ఉంటుంది అనే క్రేజీ ఐడియాని ఈ మూవీ స్టోరీ. నందిని రెడ్డికి ఫ్యామిలీ డ్రామాలు రాయడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మూవీ ఫస్ట్ 45 minutes యాక్షన్ మూవీ అనే విషయమే మర్చిపోయేలా చాలా బ్రీజీగా నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, పెద్దలకి ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత దిగంత్ వాళ్ళ ఉమ్మడి కుటుంబంలోకి వెళ్తారు. అత్తగారిగా సీనియర్ యాక్టర్ గౌతమి, ఆ ఇంట్లో చిన్న కోడలిగా శ్రీముఖిని అందరూ నెత్తిన పెట్టుకుని మా ఇంటి బంగారం అని అంటూ ఉంటారు. సమంతను మాత్రం పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఒక రకమైన నెగిటివిటీతో చూస్తూ ఉంటారు. అయితే సమంతకు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సమంత ఫ్లాష్ బ్యాక్ నేమ్ ఝాన్సీ. చిన్నప్పటి నుంచి తనని ఒక లెథల్ వెపన్గా మార్చిన క్రిమినల్ గుల్షన్ దేవయ్య జైలు నుంచి తప్పించుకుని సమంత కోసం వెతుకుతూ వస్తాడు. అతని వల్ల తన ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎలా కాపాడుకుంటుంది అనేదే స్టోరీ. ఇంట్లో మంచి కోడలుగా మార్కులు కొట్టేయాలని సమంత పడే తపన, దానికోసం తన ఫ్రెండ్ మంజూషని బ్లాక్మెయిల్ చేసి వంటలు నేర్చుకునే సీన్స్ చాలా బాగుంటాయి. శ్రీముఖి క్యారెక్టరైజేషన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. శ్రీముఖి తన యాక్టింగ్ అండ్ టైమింగ్తో సమంతకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. దిగంత్ చెల్లెల పెళ్లిలో వచ్చే తస్సాదియా వెడ్డింగ్ సాంగ్ ఈ ఫస్ట్ హాఫ్కి బిగ్గెస్ట్ ఎనర్జీ బూస్టర్ అనమాట. సమంత చీరకట్టలో వేసిన గ్రేస్ఫుల్ స్టెప్స్ అండ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అండ్ చిన్మయి వాయిస్ అన్నీ కలిసి స్క్రీన్పై ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్ అయితే ఈ పెళ్లి జరుగుతున్న టైంలో సడన్గా గుల్షన్ దేవయ్య గ్యాంగ్ ఆ ఇంటిపై అటాక్ చేయడం, అక్కడ డైరెక్టర్ క్రియేట్ చేసిన సస్పెన్స్ అయితే సూపర్ అనమాట. ఫ్యామిలీ అంతా వణికిపోతున్నప్పుడు సమంత అసలైన ర్యాంపేజ్ మొదలవుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత అయితే సెకండ్ హాఫ్ అయితే ఎక్స్పెక్టేషన్స్కి అంతగా రీచ్ అవ్వలేదనే చెప్పాలి. అక్కడి నుంచి అంతా ప్రెడిక్టబుల్ స్టోరీగా మారిపోయింది. టోటల్గా ఈ సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షోగా అయితే ఉంటుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అయితే సినిమాకు పెద్ద ప్లస్ అయింది. పల్లెటూరు కలర్ విజువల్స్ అండ్ సెకండ్ హాఫ్లోని డార్క్ అండ్ గ్రిటీ యాక్షన్ విజువల్స్కి మంచి వేరియేషన్ చూపించగలిగారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఫైనల్ టాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ రొటీన్గా ఉన్న సమంత యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్కి మా ఇంటి బంగారం మూవీని ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ మూవీ చూసుంటే ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.